కక్షపూరితంగా చేసిన ఓ దాడి ఘటనలో గాయపడిన వ్యక్తిపైనే ఎస్ఐ కేసు బనాయించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా నర్సరావుపేట మండలంలో చోటు చేసుకుంది. తమకు న్యాయం చేయాలని బాధిత వ్యక్తి ఎస్ఐపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. నర్సింహులపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని హజ్యాతాండాకు చెందిన భూక్యా రెడ్డి అనే వ్యక్తి కక్షపూరితంగా తన సొంత అన్న చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనంతరం సదరు ఎస్ఐ అధికార పార్టీ నాయకుల సూచనలతో ఎలాంటి విచారణ చేయకుండానే కేసు నమోదు చేశారని, ఇదేం న్యాయమని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని సదరు బాధిత వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కాగా స్థానిక ఎస్ఐ కేవలం అధికార పార్టీకి కొమ్ము కాస్తూ అమాయకులపై కేసులు నమోదు చేస్తున్నారని తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేసి పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. మా అన్న ఆయన బుక్య వెంకన్న మేము నలుగురం కూర్చొని అక్కడ మేము బీసీ సంఘాల గురించి మాట్లాడుతుంటే మా అన్న వెంకన్న మధ్యలో వచ్చి దాడి చేయడం జరిగింది. రాయితో కొట్టేసరికి నేను కళ్ళు తిరిగి కింద పడ్డాను. తర్వాత నేను పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు చేయగా తర్వాత కానిస్టేబుల్ కృష్ణ సారు ఏరియా హాస్పిటల్ పోయి చికిత్స చేయమంటే ఆడిపోయినాడు. ఎందుకైంది సార్ అంటే వాళ్ళు ఒత్తిడి వల్ల ఆయన సార్ నేను దెబ్బతిన్న వ్యక్తి నేను, నా మీద ఎందుకు ఎఫ్ఐఆర్ చేశారు మీరు? వాణిని కొట్టలేదు చేయలేదు, నా మీద సార్ నేను దెబ్బతిన్న వ్యక్తి నేను వాడిని కొట్టలేదు చేయలేదు, నా మీద ఎఫ్ఐఆర్ ఎందుకు చేశారు మీరు? నీ దిక్కు ఉన్న చోట్ల చెప్పుకోండి.